హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాము. ఇవాల్టి స్పెషల్ రెసిపీ బెండకాయ ఫ్రై. చూడండి, చూస్తుంటే నోరూరుతుంది. చాలా రుచిగా ఉంటుంది. బెండకాయ ఫ్రైని ఎన్నో విధాలుగా చేసుకుంటూ ఉంటాము. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. బెండకాయ ఫ్రై అంటే అందరికీ ఇష్టమండి. ఇష్టపడని వారంటే ఎవరు ఉండరు. ఈ విధంగా ఒకసారి చేసి పెట్టారంటే కావాలని మళ్ళీ అడుగుతానండి, అంత రుచిగా ఉంటుంది. మరి ఎందుకు ఆలస్యం, ఈ బెండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దానికంటే ముందు కావలసిన పదార్థాలు: 1/2 kg బెండకాయలు, 7-8 పచ్చిమిర్చి, ఆ తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ, ఒక చిన్న వెల్లుల్లి. పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఫ్లేవర్తో ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ పై ఒక బాండీ నుంచి అది వేడిన తర్వాత అందులో 5 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలు ఆడేటప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నారంటే ఆ బెండకాయ ముక్కలతో కలిసిపోతాయండి. చాలా స్పైసీగా బాగుంటాయి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అందులో వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసుకోవడం ద్వారా మనకి బెండకాయలు అనేది త్వరగా ఫ్రై అయిపోతాయి. మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఎండు కారం వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నాను కాబట్టి కారం కొంచెం తక్కువగా వేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. టేస్టీ బెండకాయ ఫ్రై మీ అందరి కోసం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలపగలరు. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా వంటకాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.